శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు చైత్ర శుద్ధ ఏకాదశి, దీనినే కామదా ఏకాదశి, దవన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. కామదా ఏకాదశి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే కామదా ఏకాదశి ప్రత్యేకత, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి, రాత్రి 11:20 వరకు. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 10:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రవి, బుధ, శని, రాహువు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వీరి ఆరోగ్యం గురించి, అలాగే వీరి యొక్క శత్రువులు, రుణాలు, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉండాలి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే మీ శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులు చెప్పే సలహాలు, సూచనలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు దైవ దర్శనం చేసుకోవటము, అలాగే దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహం అనేది కనపరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కొంతవరకు దాన ధర్మాలు చేయటము, అలాగే ఉపవాస దీక్షలు లాంటివి చేయటము, దీంతో పాటు కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటించేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఈరోజు వీరు ఆర్థిక పరమైన స్థితిగతులలో కొంత అనుకూలత అనేది సిద్ధిస్తోంది. అలాగే మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము, వీటి గురించి మీరు తీసుకుంటున్న సలహాలు, సూచనలు, అలాగే వారి శ్రేయస్సు కోసం మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులని తోటి సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అలాగే నూతన వస్తు వాహనాలు సమకూర్చుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు నెమ్మదిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడానికి మీరు సమయం అనేదాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే వారి కుటుంబ సభ్యుల కోసం మీరు పడుతున్న తాపత్రయము, శ్రమ మంచి సత్ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు చేస్తున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీ యొక్క సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము, వీటన్నిటిలో కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా మంచి ఆర్థిక పురోగతి, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా మీకు కొంతవరకు ప్రయాణాలు ఉండటము, ప్రయాణాల వలన ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీకృష్ణ అష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5.
కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈ రోజు వీరు ఆర్థిక పురోగతి కోసం కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా వీరు కొంత ఖర్చులను కూడా అధిగమించేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్లతోటి ఆస్తికి సంబంధించి మీకు కొంతవరకు వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటము, మీరు కోరిన విధంగా మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని మీరు కొంత నిరాశకి గురవుతూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆరోగ్య పరిస్థితుల గురించి కొంత మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా నష్టపోయేందుకు అవకాశాలుంటాయి. స్థిరాస్తికి సంబంధించి అమ్మకాల గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలు అన్నీ కూడా కొంతవరకు వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థిక పురోగతి అనేది కనపడుతున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. కొంతవరకు హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ, ఆరోగ్యానికి సంబంధించి చెకప్పులు లాంటివి ఉండటం కానీ, లేకపోతే కొంతవరకు ఆరోగ్యము అంతగా సహకరించటం లేదని మందులు వాడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే వీరు కొంతవరకు విశ్రాంతిగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశగా ఉంటుంది. అలాగే మీరు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము ఒక విద్య గురించి మాత్రం కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే మీరు బంధువుల్ని కలవటము, లేకపోతే నూతన స్నేహితుల్ని చేసుకోవటము, అలాగే విందు వినోదాలకి వెళ్ళటము, దీంతో పాటుగా మీరు కొంతవరకు దైవ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు కృష్ణుని యొక్క సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు వీరి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, అలాగే వీరి వృత్తి వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. అయితే ఈరోజు వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి అనేది కనపడుతోంది. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఎవరితో అయితే శత్రుత్వం ఉంటుందో వారితోటి శత్రుత్వం విడనాడి మీరు మిత్రులయ్యేందుకు కాంక్షిస్తూ ఉంటారు. అలాగే స్నేహితుల్ని కలవటం కానీ, విందు వినోదాలకి వెళ్ళడం కానీ, బంధువుల్ని కలవడం కానీ, అలాగే కుటుంబంలో కొంతవరకు మంచి పనులు జరగటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించబోతున్నాయి. అలాగే నూతన వస్తు వాహనాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారికి ఈరోజు వారి వ్యాపారపరంగా, వృత్తిపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరు కూడా కొంతవరకు శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశం కనపడుతోంది. అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. చాలా వరకు అనుకున్న పనులన్నీ కూడా వీరు శీఘ్రంగా పూర్తి చేస్తారు. అలాగే మీ యొక్క సలహాలు, సూచనలు విని ఎదుటివారు కూడా దాని వలన లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కొంతవరకు మీకు అనుకూలత అనేది సూచిస్తోంది. అలాగే బంధుమిత్రుల్ని కలవటం కానీ, వారికి సలహాలు, సూచనలు ఇవ్వటం వలన వారు లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయటం, అలాగే సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము వీటికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు స్థిరాస్తి వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం, అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్తగా ఉండటం, దీంతో పాటుగా ముఖ్యంగా వీరి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంత నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఇబ్బందికి గురవుతాము అని గ్రహిస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు మీ కోపావేశాలను అణుచుకోవాలి. దీంతో పాటుగా మీ కొత్త స్నేహితులతోటి కానీ, మిత్రులతోటి కానీ, లేకపోతే బంధువర్గీయులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. రుణాలు తీర్చే వారికి చాలా వరకు ఈరోజు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త రుణాలు తీసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర వజ్రకవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వారి ఉద్యోగం గురించి, అలాగే వారి కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మదన పడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే వారు ఎటువంటి పనులు చేయటం వలన కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికంగా వారికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత లభించే విధంగా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో కొంత శ్రమ అధికంగా ఉండటం, సెలవులు లాంటివి తీసుకోవటం, అలాగే ఆరోగ్యం గురించి కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత వీరు ఆశించిన విధంగా వ్యాపారాభివృద్ధి లేదని కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక పెట్టుబడుల విషయంలో అంత అనుకూలత అనేది గోచరించడం లేదు. అలాగే మీ సంతానం ఒక విద్య గురించి కొంత మీరు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. వీసాల కోసం లేకపోతే పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటుందని గ్రహించాలి. ఈ రాశి వారు హయగ్రీవ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారిని తులసి దళాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వారి ఆర్థిక పురోగతి, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నము, దీంతో పాటు బ్యాంకు ద్వారా రుణాల కోసం ప్రయత్నము ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించి, కొత్త వాహనాలకి సంబంధించి వీటి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండటం, స్థానచలనం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఆర్థికంగా అభివృద్ధి అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. సంతానానికి సంబంధించి అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు చాలా వరకు కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉంటారని చెప్పుకోవాలి. అలాగే వీరు కార్యానుకూలత కోసం ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దీంతో పాటుగా వీరు వృత్తిలో గుర్తింపు కోసం ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలలో కొంతవరకు మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారు మాత్రం అన్ని విషయాలలోనూ జాగ్రత్త వహించాలి. అలాగే వారికి ముఖ్యంగా కోర్టు విషయాలు అనేవి తలనొప్పిగా మారేందుకు అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతోటి కానీ, మీ యొక్క సోదర సోదరీమణులతోటి కానీ ఆస్తి వ్యవహారాలు అనేవి కొంత మీకు చికాకును, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, వారి శ్రేయస్సు గురించి మీరు కొంత ఆలోచన చేస్తూ ఉండాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం మధ్యవర్తిత్వం లాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. అనేక సమస్యలను మీరే కొని తెచ్చుకుంటూ ఉంటారని గ్రహించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు మీరు ఎటువంటి పొరపచ్చాలు ఉన్నా కూడా వాటిని మీరు పరిష్కరించుకొని వారితోటి కలిసి ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు అనంత పద్మనాభ స్వామి వారి
అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వీరి కుటుంబ శ్రేయస్సు గురించి, అలాగే వీరి జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రణాళికలు చేస్తూ ఉండటము, అలాగే వారికి సమయానుకూలంగా సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాల వైపు కొంత దృష్టి సారిస్తారు. అలాగే మీరు స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా కొంత పునరాలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం మీరు పడుతున్న తాపత్రయాన్ని మీ కుటుంబ సభ్యులు గమనిస్తారు. ఆర్థికంగా కొంత పురోగతి అనేది చూపిస్తోంది. అలాగే మీ ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలత, వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అలాగే ఆర్థికంగా కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు వేణుగోపాల స్వామి వారిని అర్చించటము, అలాగే స్వామివారికి తులసి దళాలతోటి పూజించటం వలన వీరికి అన్ని రకాలుగాను శ్రేయస్సు అనేది కలుగుతుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కామద ఏకాదశి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామదా ఏకాదశి లేదా దవన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. కామదా ఏకాదశి సందర్భంగా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవాలంటే ప్రధానంగా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయాలి. వీలైతే పవిత్ర నదిలో స్నానం చేయాలి. వీలు కాని పక్షంలో గృహంలో చన్నీటితో స్నానం చేస్తూ సప్త నదుల పేర్లను స్మరించుకోవాలి. ఆ తర్వాత శ్రీమన్నారాయణమూర్తి దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. తులసి దళాలతో సువాసన కలిగిన పుష్పాలతో శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. కామదా ఏకాదశి సందర్భంగా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో సెమీ మొక్కను నాటితే చాలా మంచిది. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా సెమీ మొక్కను నాటినప్పుడు అక్కడ ఒక పిండి దీపాన్ని వెలిగించినట్లయితే చాలా కాలంగా రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించాలి. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా 7 పసుపు కొమ్ములు తీసుకొని ఒక పసుపు వస్త్రంలో చుట్టి విష్ణుమూర్తి పాదాల చెంత ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత ఆ పసుపు కొమ్ములు ఉంచినటువంటి మూటను ధనం దాచుకునే ప్రదేశంలో దాచిపెట్టుకోవాలి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. కామదా ఏకాదశి సందర్భంగా విష్ణువుని పూజించడంతో పాటు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మనసు అపారమైనటువంటి వేగంతో ఉంటుంది. దాని వేగాన్ని ఎవరు నియంత్రించలేరు. ఈశ్వరుడు ఎప్పుడైనా ఏం చెప్తాడంటే, నాకు తులసిదళం పట్రా, నాకు మారేడుదళం పట్రా, నాకు ఇన్ని పువ్వులు పట్రా, నాకు పూజ చెయ్యి అని అనడు. ఆయన ఏమంటాడంటే భక్తితో నాకు ఇయ్యి అంటాడు. అందుకే భగవద్గీతలో కూడా భక్తి యోగంలో ఏమంటాడంటే ఆయన మయ్యేవ మన ఆధత్స మయి బుద్ధిం నివేశయ, నా యందు నీ మనసు పెట్టు, నా యందు నీ బుద్ధి పెట్టు, చాలు, ఇంకేం అక్కర్లేదు. కానీ మీరొక్కటి ఆలోచించండి, మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టడం అంత తేలిక? నా మనసుని తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టేశాను అనుకోండి, అయిపోయిందంతే. కానీ అది అలా పెట్టడం ఎలా సాధ్యం? దానికి ఎన్నో అభిమతాలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అపారమైనటువంటి వేగం దాన్ని. మీరు ఎంత పవిత్ర ప్రదేశంలోకి వెళ్ళి కూర్చోండి, దేవాలయంలో కూర్చోండి, ఈశ్వరుడి ముందు కూర్చోండి, సహస్రదీపాలంకార సేవలో కూర్చోండి, అది శరీరాన్ని అక్కడ కూర్చోపెట్టి తాను వెళ్ళిపోతుంది విచ్చలవిడిగా. దాని వేగము చేత అది కర్మేంద్రియాలని యాంత్రీకరిస్తుంది. పూజ చేస్తున్నాను అనుకోండి, ఓం నిధనపతయే నమః, ఓం
ధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటున్నాను అనుకోండి, కాసేపు అక్కడ ఉంటుంది. తర్వాత ఎక్కడికో పోతుంది. ఈ చెయ్యి పువ్వు వేస్తుంటుంది. ఈశ్వరుడు అంటాడు నాకు అలా వద్దు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇయ్యి అన్నాడు. భక్తి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? అది పువ్వులాగా పత్రంలాగా తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ఉండదు, పళ్ళెల్లో మనసులోంచి రావాలి. అంటే ఈశ్వరుడితో అనుసంధానం అవ్వాలి అంటే మనసు నిలబడాలి. అది ఎలా నిలబడుతుంది? నిలబడదని పోతుంటుంది అటు ఇటు. అందుకే మీరు ఎప్పుడైనా పెద్దల యొక్క కీర్తనల్ని పరిశీలిస్తే వాళ్ళ కీర్తనల్లో చాలా భాగం మనసుతో మాట్లాడుకున్న ఉంటాయి. సద్గురు స్థానాన్ని అందుకు పొందారు. మనసు ఎప్పుడెప్పుడు వశవర్తి అవుతుందో అప్పుడప్పుడు మనసుకి పట్టాభిషేకం చేసి మాట్లాడతారు. ఓ మనసా ఎంత మంచిదానివే అంటారు. ఆ మనసు మాట వినకుండా తిరుగుతోందనుకోండి, నింద చేస్తారు. మనసా అక్కర్లేని వాటిని పట్టుకు తిరుగుతున్నావే, నీకు బుద్ధి లేదే మనసా అంటారు. తన మనసుని తాను పరిశీలనం చేస్తారు. ఇప్పుడు ఆ మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఇది ఎందుకంటే మనసు గురించి అంత తాపత్రయం అంటారేమో. భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనసు ఒక్కటే కారణము. మనుష్యుడు బంధనంలో పడిపోయినా అదే కారణం, మోక్షాన్ని పొందినా అదే కారణం. మనసు ఒక్కదాని వల్లే. నా గుండె చూపించండి అని అడిగితే డాక్టర్ గారు చూపిస్తాడు తెర మీద. నా కంటి వెనక ఉన్నటువంటి రెటీనా చూపించమంటే చూపిస్తాడు. మనసు చూపించమంటే చూపించలేరు. అది సంకల్ప వికల్ప సంఘాతం, సూక్ష్మ శరీరం అది. కానీ అదే నడిపిస్తుంది మనిషి. సంకల్పాలన్నీ అందులోంచి వస్తాయి. ఈ మనసుకి ఇంత శక్తి ఎందుకు వచ్చేసింది అంటే ఇది ఈ ఒక్క జన్మతో విడిచిపెట్టదు. ఇది పునర్జన్మని నిర్ణయం చేస్తుంది. ఇది మీరు ఎందుకు శంకర భగవత్పాదులు వినయాన్ని ఇమ్మని అడగగానే ఇది అడిగారో మీరు గమనించాలి. మనస్సు అనేటటువంటి దాన్ని నిగ్రహించడం, నియంత్రించడం, వశవర్తిని చేసుకోవడం, మనం చెప్పినట్టు అది వినడం అన్నది అభ్యాసం కాకపోతే ఈ జన్మ కాదు, కోట్ల జన్మలు పాడైపోతాయి. ఎందుచేత ఒక్కటే కారణం ఉంటుంది దానికి. రుచి వాసన అని రెండు ఉంటాయి వేదాంతంలో. రుచి అంటే అనుభవం, వాసన అంటే గుర్తుపెట్టుకోవడం. ఈ రెండు మనసు యొక్క లక్షణాలు. మామిడి పండు అన్నది నేను పుడుతూనే తినలేదుగా, నాకు తెలియదు మామిడి పండు. కొంతకాలం పుట్టి ఏదో 8 ఏళ్ళో 10 ఏళ్ళో వచ్చాక తిన్నానేమో మామిడి పండు. అప్పటి వరకు అదేమిటో నాకు తెలియదు. ఆ పండు నా చేతిలో పెట్టి ఇది మామిడి పండు అంటే ఏం చెయ్యాలి అని అడుగుంటుంటాను బహుశా. నేనే కాదు, మీరైనా అంతే. ఏం చెయ్యాలి అంటే మామిడి పండు నువ్వు జుర్రుకోరా రసాన్ని అంటే, మామిడి పండుని మొట్టమొదటిసారి నేను జుర్రుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి మధురమైన రసాన్ని రుచి చూసి అబ్బా మామిడి పండు ఇలా ఉంటుంది అని వాసన గుర్తుపెట్టుకుంది మనసు. అప్పటి నుంచి అది ఎప్పుడెప్పుడు వసంత ఋతువు వస్తుందా, ఎప్పుడెప్పుడు మామిడి పళ్ళు వస్తాయా అని ఎదురు చూడడం నేర్చుకుంది. ఇప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ప్రీతిని మార్చుకుంటుంది. అందుకే మీరు చూడండి, ఒకప్పుడు ఉన్న ప్రీతి ఇంకొకప్పుడు ఉండదు.